విజయనగరం జిల్లా అయ్యకోనేరు వద్ద పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. కోనేరు చుట్టూ 5,000 మందితో మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, నగర మేయర్ విజయలక్ష్మి, బీజేపీ నాయకులు బి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న కష్టాన్ని నేను గుర్తిస్తాను. పట్టుకొని చేస్తాం, స్నాప్ పెట్టి అయితే మనం చూస్తుంటే ఇంత పెద్ద మానవ హారం, మనం మానవ హారం ఎందుకు చేస్తున్నాం? చెయ్యి కలిపి ప్రతిరోజు కూడా మనం మన ఇల్లే కాకుండా మన విజయనగరమే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని కూడా పరిశుభ్రత చేయటానికి ఈ చెయ్యి అనేది మనం కలుపుతూ ఉన్నాం. అలాగే మనం చూస్తుంటే ప్రతిరోజు మనం ఈ శుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎన్నో ఇల్నెసెస్, డిజీజెస్ ఇటువంటి అన్నీ కూడా మనం బాగా తగ్గించవచ్చు. అలాగే మన ఎన్వైరన్మెంట్ని చూస్తుంటే ప్లాస్టిక్స్తో నిండిపోయి ఎన్నో సమస్యలు మనం ఎదురిస్తూ వస్తున్నాం. అయితే ప్రత్యేకంగా ఫోకస్ అయితే మనం ప్లాస్టిక్ మీద పెట్టాలి. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ కవర్ మనం పారేసామనుకోండి, అది 100 సంవత్సరాల వరకు అది డిసింటిగ్రేట్ అవ్వదు. అయితే ప్రత్యేకంగా మనం జాగ్రత్తలు తీసుకొని మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఇటువంటి మంచి ప్రోగ్రాం అనేది ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డెప్యూటీలో నిలిచిపోయే ఈవెంట్గా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలోనే ఈ కార్యక్రమం ఇంత పెద్ద మానవహారం ఎక్కడ జరిగి ఉండదు. దీన్ని మనం డ్రోన్ షూటింగ్ కూడా చేయించి మనం స్వచ్ఛ భారత్ సైట్లో అప్లోడ్ చేసి మన విజయనగర కీర్తి పతాకను మరొకసారి భారతదేశానికి కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా అందరూ కూడా భాగస్వాములై మన విజయనగర ఇమేజ్ని మరింత పెంచాలని మీ అందరికీ కూడా, ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం లేని ఏది సాధ్యం కాదు. మనం అందరం చేయి కలిపి ముందుకు వెళ్దాం. ఈ నగరాన్ని పరిశుభ్ర నగరంగా, ఎందుకంటే విశాఖపట్నం అనేది అది ఒక పట్టణం, ఇది విశాఖ నగరం, ఎప్పుడో నగరం ఇది. కాబట్టి దీనికి మనం ఈ స్థాయిని పెంచే కార్యక్రమాలన్నీ మనం చేద్దాం. మీ అందరి సహకారం అవసరం.